కాకి ఈ పేరు వింటూనే చాలామంది అదో అంటరాని పక్షిగా, అశుభానికి చిహ్నంగా, పిండాలు తినడానికి మాత్రమే పనికొచ్చే జీవిగా చాలా చిన్న చూపు చూస్తారు. కానీ కాకికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. కాకి జీవన శైలి చాలా గొప్పగా ఉంటుంది. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే పక్షి కాకి ఒక్కటే అంటే నమ్ముతారా? కానీ ఇది నిజం. వేకువజామునే మేల్కొని స్నానం ఆచరిస్తుంది. కాకి మరో ప్రత్యేకత, సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టని జీవి కాకి మాత్రమే. సూర్యగ్రహణానికి ముందు, గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే అది కాకి మాత్రమే. అంతేకాదు, గ్రహణం తర్వాత తన గూడును కూడా శుభ్రం చేసుకుంటుందట. అందుకే కాకిని కాలజ్ఞాని అంటారు. ఎన్ని ప్రత్యేకతలు ఉన్న కాకిని వాయిసం అని కూడా అంటారు. మరి ఇంత గొప్పదైన కాకిని మనందరం ఎందుకు చిన్నచూపు చూస్తాం? ఆలోచించాల్సిందే.